సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో 9 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానం కూడా ఇచ్చారు. అభివృద్ధి కోసమే కలిశామంటున్నారు ఎమ్మెల్యేలు. ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్కు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో 9 మంది ఎమ్మెల్యేలు భేటీ అవ్వడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో 9 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఆల్ ఆఫ్ సడన్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడము కేవలం అభివృద్ధి కోసమే అని చెప్పడం ఎలా చూడాలంటారు? రేవంత్ రెడ్డితో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం భేటీ అయ్యారు. కడియం శ్రీ గారి మినహా మిగతా ఎమ్మెల్యేలంతా కూడా సీఎంతో ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికీ స్పీకర్ ఈ 9 మంది ఎమ్మెల్యేలలో 5-6 నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం స్పీకర్ 3 నెలల్లో చర్యలు తీసుకోవాలనే సూచన ఉంది. ఈ నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చారు. ఆ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి సమాధానం ఇవ్వాలనే దానిపై ఇప్పటికే తర్జనా భర్జన చేశారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి కోసమే సీఎం ని కలిశామనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా లీగల్ ఒపీనియన్స్, ఇతరత్ర అంశాలన్నింటితో పాటుగా ఆయా నియోజకవర్గాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చ జరుగుతుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఈ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి వినతి పత్రాలన్నింటిని కూడా ఇచ్చారు. వాటిపై ప్రస్తుతం అటు వచ్చినటువంటి ఫిర్యాదు, ఫిరాయింపుల అంశము, ఇటు నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ చారి.